హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా ఇలా ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ప్రాన్స్ ని బాగా క్లీన్ చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇప్పుడు అరచిక నిమ్మరసం పిండుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలని ప్రాన్స్ కి చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం నేను ఇక్కడ 1 కేజీ ప్రాన్స్ కి 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం 4 ఉల్లిపాయని కట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మసాలాలు ఒక 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచి వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా మెత్తబడిన తర్వాత 1 టమాటాను కట్ చేసి వేసుకొని 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసుకోవాలి. టమాటాను చక్కగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న ప్రాన్స్ మసాలాను వేసి ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకొని 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఓల్ బిర్యానీ మసాలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని నీళ్ళు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి ఒకసారి కలిపి రైస్ అనేది ఒక 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉండాలన్నమాట రైస్. ఇప్పుడు ప్రాన్స్ గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని ఈ ప్రాన్స్ గ్రేవీలో లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకొని గార్లిష్ కోసం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అరచెక్క నిమ్మరసం పిండుకొని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక పెనం తీసుకున్నాను. ఇలా పెనం మీద టైట్గా మూత పెట్టేసి దమ్ చేసుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్రాన్స్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కన్నా ఇది అయితే చాలా బాగుంటుంది. ఈసారి ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.